పెనుగుతురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కరప మండలం పెనుగుతురు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గ్రామదేవత అయినటువంటి శ్రీ పాలమ్మ అమ్మవారికి పునఃనిర్మిస్తున్న ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బ్రహ్మశ్రీ ఉపద్రష్ట లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజ, వేద పారాయణాలు, జపములు, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీవిద్యా దంపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక రోజులు హోమంని 11 మంది దంపతుల చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన 8 గంటల 13 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ రెడ్డిపల్లి వెంకట మాధవి రమేష్ తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్నాసుల సీతారామాంజనేయులు, ఎంపీటీసీ బండారు వెంకటేశ్వరరావు, సుజాత, బండారు సతీష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ ఉదయం 8:13 అమ్మవారి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. శిఖర ప్రతిష్ఠ చేస్తున్నారు. నూతన ఆలయాన్ని పెద్దలు మన సర్పంచ్గా ఉన్న మాధవి రమేష్ గారు, రెడ్డిపల్లి రమేష్ గారి నాయకత్వంలో ఈ ఆలయ నిర్మాణం అనేది ఇంకా ఇతర నాయకులు, మా ఎంపీటీసీ గారు, ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై చాలా భారీగా ఆలయ నిర్మాణం చేశారు. రమేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన దీంట్లో ఎంత మనసు పెట్టి చేశారని మా అందరికీ తెలుసు. ఉదయం 7 గంటలకు వస్తే రాత్రి వరకు ఇంకా ఆలయ నిర్మాణంలోనే ప్రతి అంగుళంలో కూడా ఆయన పార్టిసిపేషన్ ఉంది. ప్రతి విషయంలోనే ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందంటే అమ్మవారి ఆశీస్సులతో అనుకున్న దానికన్నా అద్భుతంగా ఆలయ నిర్మాణం చేయించారు.